ఫస్ట్ ఈ మైక్ అయితే దేవుడి దగ్గర పెట్టి మనం దండం పెట్టుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్ ఇన్ లార్క్ M2 మైక్ అయితే మనం అన్బాక్సింగ్ చేస్తాం. సో ఆ మైక్ నేనైతే మన వీడియోస్ కోసం అయితే తెప్పించాను. బట్ ఆ మైక్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ సరిగ్గా వర్క్ అవ్వలేదు ఒక మైక్ అయితే. సో నేనైతే రీప్లేస్మెంట్కి పెట్టాను. బట్ రీప్లేస్మెంట్ లేదు, రిఫండ్ ఇస్తానంటే రిఫండ్ అయితే తీసుకున్నాను. సో మళ్ళీ ఆర్డర్ చేద్దామని అంటే మరి అదే సెల్లర్ నుంచి అయితే మైక్ అయితే వస్తుందన్నారు. సో అందుకని చెప్పేసి మళ్ళీ డ్యామేజ్ వస్తే మళ్ళీ రీప్లేస్మెంట్ అయితే అవ్వదని చెప్పేసి ఈ మైక్ అయితే నేను ఆర్డర్ చేశాను, డీజే మైక్ మినీ అయితే. సో అందుకే ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టి ఈ మైక్ కూడా మంచిగా వర్క్ అవ్వాలనేసి మన వీడియోస్ కోసం, సో వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగుండాలని కోరుకోండి. దేవుడి దగ్గర అయితే పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే మనం తీసుకుందాం. సో ఇంకా దేవుడి దగ్గర పెట్టేద్దాం. ఇక్కడైతే పెట్టిస్తాను దేవుడి దగ్గర. ఇప్పుడు మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం ఒకసారి. సో అలాగే మైక్ ఎలా వర్క్ అవుతుందో మనమైతే అవుట్డోర్లో కూడా టెస్ట్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. హాయ్ గాయ్స్, నమస్తే. ఇది వచ్చేసరికి డీజే మైక్ మినీ అనేది వచ్చింది బ్రాండ్. సో ఇటు పక్క కూడా డీజే అయితే ఉంది బ్రాండ్ నేము. ఈ కింద వైర్లెస్ మైక్రోఫోన్ అని ఉంది. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ మైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు మొత్తం ఇవన్నీ. అలాగే బాక్స్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయో ఈ కాంపోనెంట్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో డాక్యుమెంట్స్, అలాగే 2 ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్, మ్యాగ్నెట్స్ ఏమేమి వస్తాయో అవన్నీ ఇక్కడైతే మెన్షన్ చేశారు మనకి. మీకు మన బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఇది మనకి డీజే మైక్ నుంచి తక్కువలో వస్తున్న మైక్ అనమాట. యాక్చువల్గా డీజే మైక్స్ అనేవి చాలా రేట్ ఎక్కువ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయం అది. సో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అందరూ డీజే మైక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అవి డీజే మైక్ 1 or 2 అనమాట. అవి డీజే మైక్ 2 కానీ ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన 3 కానీ మనకి కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి మనకి. అవి 35,000 ఎంత ఉంటాయి. ఇది మనకు తక్కువలో పడుతుంది అనమాట. మరీ అంత తక్కువ ఏం కాదు, బట్ వాటితో కంపేరింగ్ చేస్తే మనకి ఇది కొంచెం తక్కువ పడుతుంది. క్వాలిటీ బాగుంది. చిన్న బ్యాగ్ వచ్చింది, బాగుంది బ్యాగు, చాలా చిన్నది ఉంది బ్యాగు. సో అలాగే జిప్ వచ్చింది, జిప్ తీసి లోపల ఏమేమి వచ్చాయో చూద్దాం. సో ఇవన్నీ డెడ్ క్యాట్స్ అనమాట. మనకి డెడ్ క్యాట్స్ అనేవి అవుట్ సైడ్లో మనకు యూజ్ అవుతాయి. ఇది ఒక డెడ్ క్యాట్స్ వచ్చింది. సో ఇవి TRS కేబుల్ అనుకుంటాను నాకు తెలిసి. చూద్దాం ఓపెన్ చేసి ఏటెట్ వచ్చాయో. నెక్స్ట్ మనకి మైక్ వచ్చింది, ఇది మైక్ బాక్స్. ఇంకా మనకి సిలికాన్ జెల్ వచ్చింది, అంతే, ఇంకేం లేవు బాక్స్లో. ఇక్కడ పాకెట్స్ కూడా ఉన్నాయి మనకి లోపల, చిన్న చిన్న పాకెట్స్ ఉన్నాయి. బ్యాగ్ క్వాలిటీ అయితే బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, చాలా బాగుంది. సో ఇది పక్కన డాక్యుమెంట్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చారో. నేను ఇందాక మర్చిపోయిన బాక్స్లో ఉండిపోయింది ఇది. కొన్ని స్టిక్కర్స్ వచ్చాయి డీజే మైక్ నుంచి, అవి బ్రాండ్వి. సో అలాగే యూజర్ గైడ్ అని వచ్చింది, క్విక్ స్టార్ట్ గైడ్, ఎలా యూజ్ చేయాలి మైక్ అనేసి. సేఫ్టీ గైడ్ లైన్స్ అంతే, ఇంకేం లేవు, ఇవే వచ్చాయి. సో మైక్ ఎలా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఎవర్స్లో ఉందంతా. ఇది ఒక పేపర్ టైప్ బుక్ ఏమనుకున్నాను, అంత పెద్ద పేపర్ ఇచ్చారండి. ఈ పేపర్ చదివే ఓపిక మనకు లేదు. ఇంక ఇవి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది టైప్ A to టైప్ C కేబుల్ అయితే వచ్చింది. USB కేసుకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇవి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి TRS కేబుల్ వచ్చింది. మనం కెమెరాకి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ కేబుల్ అన్ని కంపల్సరీ ఉండాలి మన దగ్గర. ఇది ఒకటి వచ్చింది. సో ఇందులో ఏమేమి వచ్చాయో చూద్దాం ఒకసారి. సో ఇందులో మనకి 2 pairs ఏమో డెడ్ క్యాట్స్ వచ్చాయి, బ్లాక్ అండ్ గ్రే. ఇవి పిల్లి బొచ్చులాగా ఉన్నాయి మనకి. ఇవి చూడడానికి సేమ్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి మనకి. ఇవి మనకి అవుట్డోర్లో నాయిస్ లేకుండా రికార్డ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మైక్ ఓపెన్ చేద్దాం. పోర్ట్ అయితే ఉంది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ అలాగే 4 లైట్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ లైట్స్ అనమాట. నోటిఫికేషన్ లైట్స్ 4 లైట్స్ ఉన్నాయి. మనం ఛార్జింగ్ పెట్టుకోవడప్పుడు ఇవి స్టేటస్ ఇండికేట్ చేస్తాయి అన్నమాట, ఛార్జింగ్ ఎంత ఉందండి. ఇది మనం ప్రెస్ చేస్తే కేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి, మైక్ క్యాప్ ఓపెన్ చేయగానే లైట్స్ అయితే ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి పేరింగ్కి. చూడండి, ఫస్ట్ రిసీవర్ చేద్దాం బయటికి. ఇది కెమెరా రిసీవర్ అనమాట. సో ఇటు పక్క వస్తే పేరింగ్ బోర్డ్ ఉంది, అలాగే TRS కేబుల్ పెట్టుకోవడానికి 3.5mm పోర్ట్ అయితే ఉంది. సో బాటంలో వచ్చేసరికి మనకి టైప్ C పోర్ట్ ఉంది. సో అలాగే ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇటు పక్క పవర్ ఆన్ బటన్ ఉంది. ఇది మనం
రొటేట్ చేసుకొని మనం తిప్పుకోవాలన్నమాట. ఆడియో గెయిన్ ఎంతవరకు కావాలో వాల్యూమ్ అనేది మనం ఇక్కడ రొటేట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. మనకి ఇది క్లిప్ టైపు కెమెరా మౌంట్ చేసుకోవడానికి ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ తీసి మనం ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది కదా మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు రిసీవర్, సో ఆ రిసీవర్ ఇక్కడైతే పెట్టుకోవాలి. దీనికి కూడా క్యాప్ అనేది ఒకటి ఇచ్చారు మనకి, ఆ కనెక్టర్స్ పోకుండా. సో ఇది పక్కన పెట్టుదాం. సో డీజే మైక్ మినీ ఎంత చిన్నదని చూడండి ఇది. సో మ్యాగ్నెట్ ప్లేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, మనకి వేరేగా ఇచ్చాడు అనుకున్నాను. నేను యాక్చువల్గా బాక్స్లో రాలేదేమో అనుకున్నాను, వచ్చి ఎంత చిన్న ఉన్నాయి చూడండి. మ్యాగ్నెట్ చాలా పవర్ ఉంది, మ్యాగ్నెట్ పవర్. సో అలాగే మన క్లిప్ సిస్టమ్ ఇది. ఈ బాటంలో చూసుకుంటే ఛార్జింగ్ కనెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇటుపక్క పేరింగ్ బటన్ ఉంది, అలాగే పవర్ ఆన్ బటన్ ఉంది. సో ఇక్కడ మైక్ గ్రిల్ అనమాట ఇది. పేరింగ్ బటన్ గ్రీన్ కలర్ లైట్, ఇటుపక్క ఎల్లో కలర్ లైట్ అవుతుంది. సో ఈ మైక్ ఆన్ చేయాలంటే ఈ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మైక్ అయితే ఆన్ అవుతుంది. సో మైక్ అయితే ఆన్ అయి పేరింగ్ రెడీగా ఉంది. సో మళ్ళీ దీని పవర్ బటన్ సింగిల్ ట్యాప్ చేస్తే మనకి ఎల్లో కలర్ లైట్ వెలుగుతుంది ఇటుపక్క. సో ఇది వచ్చేసరికి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఇది వచ్చేసరికి పేరింగ్కి కనెక్ట్ అయిందా లేదా పవర్ ఆన్ బటన్ నోటిఫికేషన్ లైట్ అనమాట ఇది. సో ఇంకొచ్చేసరికి ఇది మనకి మొబైల్ రిసీవర్. ఇది మొబైల్కి మనం ఈ రిసీవర్ ఉంది కదా, ఈ రిసీవర్కి టైప్ సి రిసీవర్ అయితే పెట్టుకోవాలి మనం. ఇటు నుంచి పెట్టాలి, ఇదిగోండి ఈ విధంగా. అంతే, సౌండ్ వస్తుంది టిక్ మనీ సౌండ్ వస్తే ఫర్వర్డ్గా ఫిట్ అయినట్టుగా. ఇప్పుడు మనం మొబైల్కి పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ట్రాన్స్మిటర్ మైక్, 2 మైక్స్ మనకి డీజే మైక్ నుంచి చాలా చిన్నగా ఉన్నాయి. మ్యాగ్నెట్ చాలా పవర్ ఉంది మ్యాగ్నెట్. చూడండి 2 మైక్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నది మైక్, చిన్నది ఉంది. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది, ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. సో ఈ డీజే మైక్లో మనకు ఒక మంచి విషయం ఏంటని చెప్పనా, సో మీరు ఇప్పుడు టీఆర్ఎస్ కేబుల్ని కూడా మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఈ కేసులో మీరు వేరేగా మాటికి అన్ని క్యారీ చేయని అవసరం లేదు. పౌచ్ తోటి ఈ కేస్ క్యారీ చేస్తే సరిపోతుంది. సో అలాగే మీకు ఇప్పుడు ఇక్కడ మొబైల్ రిసీవర్ ఉంది కదా, ఈ మొబైల్ రిసీవర్ని మీరు ఇక్కడ పెట్టుకొని మీరు డైరెక్ట్గా కేసులో పెట్టుకోవచ్చు. చూడండి చూపిస్తాను. సో ఇప్పుడు ఇదైతే మొబైల్ రిసీవర్ అయితే దీన్ని పెట్టేశాను. సో డైరెక్ట్గా మీరైతే ఈ కెమెరా రిసీవర్ని, అదే మొబైల్ రిసీవర్ ఈ కెమెరా రిసీవర్ పెట్టారు కదా, దీన్ని మీరు డైరెక్ట్గా దీంట్లోనైతే పెట్టుకోవచ్చు. ఎక్కడ మీకు ఏమీ అడ్డది అనమాట. డైరెక్ట్గా ఈ కేసుని అలా డిజైన్ చేస్తారు. అలాగే మీరు మైక్ పెట్టుకుంటారు కదా, సో మైక్ పెట్టుకున్నప్పుడు మీకు చెప్తాను చూడండి. సో మీకు ఇవి ఉన్నాయి కదా ఈ డెడ్ క్యాట్స్, ఈ డెడ్ క్యాట్స్ని కూడా మీరు పెట్టి డైరెక్ట్గా అయితే పెట్టుకోవచ్చు. ఈ డెడ్ క్యాట్స్ దీనికి ఒకటి పెట్టాను నేను. అలాగే ఇప్పుడు ఈ మైక్ కూడా డెడ్ క్యాట్ పెడతాను చూడండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలరు, మీకు నచ్చిన డెడ్ క్యాట్స్ని పెట్టుకొని సో పెట్టాను కదా. ఇప్పుడు మీరు ఇలాగా అన్ని కేసులను అయితే వచ్చేస్తాయి మనకి. మీకు సింపుల్గా ఇంకెక్కడ ఇప్పుడు అన్నీ వేరే క్యారీ చేయాలి. ఇంత పెద్ద పౌచ్ మీరు క్యారీ చేయని అవసరం లేదు. జస్ట్ మీరు ఈ బాక్స్లోనే మీరు టీఆర్ఎస్ కేబుల్ పెట్టుకోవచ్చు, డెడ్ క్యాట్స్, రిసీవర్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. మాటికి రిసీవర్ ఈ కెమెరా రిసీవర్ అటాచ్ చేసుకునే అవసరం లేదు. అటాచ్ చేసి డైరెక్ట్గా ఒకసారి ఉంచేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా అనేది ఇది ఒక మంచి విషయం చెప్పాలి. మనకి అన్నీ క్యారీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. పౌచ్ ఎక్కడ క్యారీ చేస్తాం చెప్పాలి. జస్ట్ సింపుల్గా మనం ఈ పాకెట్లో పెట్టుకొని మనం ఎక్కడైనా లాక్ చేసేటప్పుడు క్యారీ చేసుకోవాలి. టైప్ సి పోర్ట్ అయితే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనకి దీనికి పెట్టుకుంది. సో అదే మీరు లైట్నింగ్ పోర్ట్ కూడా కావాలనుకుంటే ఎక్కడైతే పెట్టుకోవచ్చు మీరు. మనం ఇక్కడ పెట్టేద్దాం మళ్ళీ దీన్ని. సో ఓకే, మనం మైక్ని అవుట్డోర్లోకి తీసుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేసి రివ్యూ అయితే చేద్దాం. సో హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మొబైల్కి రిసీవర్ అయితే పెట్టాను నేను, ఆండ్రాయిడ్ మొబైల్కి. సో రిసీవర్ ద్వారా మీకు ఆడియో అయితే వింటున్నారు. నాయిస్ క్యాన్సిల్ అయితే ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసరికి బీచ్ దగ్గర అయితే ఉన్నాం. చాలా సౌండ్ అవుతుంది, మొత్తం విండ్ నాయిస్ అయితే ఉంది. అలాగే మీకు బయట వెహికల్ నాయిస్ కూడా ఉంది. ఒకసారి నాయిస్ అనేది వినండి, ఆ తర్వాత మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తాను. దానికి దీని డిఫరెన్స్ అని మీరైతే నోటీస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మీరు నాయిస్ అనేది ఒకసారి వినండి, ఎంత నాయిస్ వస్తుంది అనేది. సో మీకు ఎంత నాయిస్ వస్తుంది కదా, ఇప్పుడైతే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత నాయిస్ క్యాన్సిల్ అడ్జస్ట్ చేసి నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదు ఒకసారి అయితే మీరు వినొచ్చు.
సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నేను ఆన్ చేశాను. ఇప్పుడు నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో చూడండి. ఇందాక మీకు వచ్చిన సరౌండింగ్ నాయిస్ అంతా నాయిస్ లేకుండా నా వాయిస్ క్లారిటీగా వస్తుందో లేదో ఒకసారి అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొంచెం డిస్టెన్స్ వెళ్తాను. మనం ఇప్పుడు 400 మీటర్స్ వరకు అయితే మైక్ని అయితే యూజ్ చేయొచ్చు. దీని రేంజ్ 400 మీటర్స్ వరకు అంటే అరౌండ్ 1300 ఫీట్ అనమాట. సో ఇప్పుడు మనం అంత డిస్టెన్స్ అవసరం లేదు. ఒక 20 ఫీట్ వరకు వెళ్ళి మీకైతే నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక 10 ఫీట్ డిస్టెన్స్లోనే అయితే ఉన్నాను. ఈ 10 ఫీట్ డిస్టెన్స్లో నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో చూడండి. సో నేనైతే మొబైల్కి రిసీవర్ ద్వారా టైప్ సి రిసీవర్ అయితే వస్తుంది. సో ఆ రిసీవర్ ద్వారా మొబైల్ కనెక్ట్ చేసి మీకైతే వాయిస్ అనేది రికార్డ్ చేస్తున్నాను. సో నా వాయిస్ ఇప్పుడు క్లారిటీగా వస్తుందో లేదో చూడండి. చుట్టూరు సరౌండింగ్ నాయిస్ చాలా ఉంది. విండ్ నాయిస్ బీచ్ దగ్గర ఉన్న చాలా ఎక్కువ విండ్ అయితే వస్తుంది. సో మీకు విండ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత గట్టిగా విండ్ వేస్తుందో. సో ఈ వెహికల్స్ వెళ్తేనే బీచ్ క్లీన్ చేస్తున్నారు అనమాట. సో అలాగే మాకు విండోని చూడండి ఎంత గట్టిగా వేస్తుందో. ఈ గాలి చాలా గట్టిగా వేస్తుంది అనమాట. ఈ గాలిలో కూడా నా వాయిస్ క్లారిటీగా మీకు వినిపిస్తుంది లేదైతే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇంత విండ్ ఉన్నప్పుడు కూడా నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది అంటే మాత్రం ఈ మైక్ మనకు వర్త్ చెప్పాలి. సో ఈ గాలిని కంట్రోల్ చేసి నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది చూడండి. అలాగే ఇప్పుడు నేను వచ్చి 10 ఫీట్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిస్టెన్స్ అయితే వెళ్తున్నాను. నేను ఒక 20 ఫీట్ డిస్టెన్స్లో అయితే నేను ఇప్పుడు ఉన్నాను. ఈ 20 ఫీట్ డిస్టెన్స్లో నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో ఒకసారి అయితే వినండి. సో ఇంత క్లారిటీగా వాయిస్ వస్తుందో లేదో చెక్ చేయండి. ఎందుకంటే మనం వ్లాగ్ చేయడానికి లేదా మోటో వ్లాగ్ చేయడానికి ఈ మైక్ యూజ్ చేయొచ్చో లేదని అంటే మీరు దీన్ని బట్టి అయితే చూసి మీరు చెక్ చేయొచ్చు. సో నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో చూడండి. అలాగే ఇప్పుడు నాయిస్ కంట్రోల్ అయ్యి నా వాయిస్ ఎంత క్లారిటీగా వస్తుందో ఈ వీడియో చూసి అయితే మీరు తెలుసుకోవచ్చు. సో మీకు విండని సరౌండింగ్ నాయిస్ అన్ని ఒకసారి అయితే వినండి. అంటే మీకు నాయిస్ అన్ని ఎంత. సో ఇప్పుడు మైక్ నేను విండ్ మఫ్ అయితే పెట్టాను. ఇవి డెడ్ క్యాట్స్ అంటారు ఇవి. సో ఈ డెడ్ క్యాట్ పెట్టాలి ఎందుకంటే విండ్ చాలా ఎక్కువగా ఉంది. అప్పుడే మన వాయిస్ అనేది చాలా క్లారిటీగా వినిపిస్తుంది. ఈ డెడ్ క్యాట్స్ పెట్టి మీకు ఇప్పుడైతే వాయిస్ అనేది అయితే మీకు రికార్డ్ చేస్తున్నాను. సో ఇంత విండ్లో కూడా మీకు ఇంత నాయిస్ ఉన్నప్పుడు కూడా మన వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందంటే ఆ ప్రైస్కి మైక్ అనేది వర్త్ అనే చెప్తాను. డీజే బ్రాండ్ నుంచి ఒక బెస్ట్ మైక్ అనమాట ఇది. సో యాక్చువల్గా డీజే మైక్స్ మనం కొనాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టాలి. 30,000 35,000 వరకు పెట్టాలి. బట్ ఆ ప్రైస్ అనేది ఆ మైక్స్ వర్తే. ఆ మైక్స్ చాలా క్వాలిటీ బాగుంటాయి. దానికి మనం చూడగలదు అంత పెట్టి అంత అమౌంట్ పెట్టి మనం కొనలేం కూడా. చాలా ఎక్కువ ప్రైస్ అనమాట. ఈ దాన్ని మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది వాటితో కంపారిజన్ చేస్తే. ఆ ప్రైస్ ఇప్పుడు ఇది మనకి 12,000 రూపీస్కి అయితే అమెజాన్లో అయితే దొరుకుతుంది. అది నార్మల్గా అయితే ఇది 18,000 19,000 అయితే ఉంటుంది. సో మనం 12,000 రూపీస్కి ఈ మైక్ని అయితే పక్కా తీసుకోవచ్చు. చాలా బాగుంది. మీరు వ్లాగ్ చేస్తున్నారా లేదా మోటో వ్లాగింగ్ అయినా దేనికైనా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అందరికీ మైక్ అయితే యూజ్ అవుతుంది. సో మీకు ఆడియో శాంపిల్స్ కూడా చూపించాను. అలాగే అన్బాక్సింగ్ వీడియో కూడా చూపించాను. సో మీరు ఈ వీడియోని చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు ఈ మైక్ తీసుకోవాలి లేదనేది. నా ఒపీనియన్ అయితే ఈ మైక్ అయితే తీసుకోవచ్చు. బాగుంది, క్వాలిటీ బాగుంది. సో ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ ఈ డీజే మైక్ మినీ కోసం. సో రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేషన్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.